నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. మ్యామ్, పిల్లల విషయానికి వస్తే 6 to 7 years మాట్లాడుకున్నాం. టీన్స్కి వచ్చేద్దాం. పిల్లలు 8th, 9th, 10th, ఇప్పుడైతే ప్రజెంట్ 8th, 9th, 10th అనేది తీసుకుందాం. ఎందుకంటే ఆ లెవెల్కి వచ్చేసరికి ఇంట్లో పేరెంట్స్ స్ట్రెస్ స్టడీస్కి తీసుకొని విపరీతంగా ఉంటుంది. మీకు ఒక గోల్ ఉంది, 10th వచ్చేసరికి మీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, 99.5 అన్నా 90 అబోవ్నే మీకు రావాలి, దాని బిలో మీకు యావరేజ్ రాకూడదు అనేసి అంటుంటారు. అటు అకాడమిక్స్లో కూడా వాళ్ళు అలాగే చేస్తుంటారు. మరి అలాంటప్పుడు పిల్లలు స్ట్రెస్కి గురై కొంతమంది పిల్లలు ఎంత చదివారో మర్చిపోవడం జరుగుతుంది. కొంతమంది పిల్లలు వీళ్ళు నాకు ఇంత హోప్స్ పెట్టుకున్నారనేసి అంత చేయలేకపోతారేమని సూసైడ్ చేసుకుంటుంటారు. మరి అలాంటప్పుడు పిల్లలకి ఏ విధంగా గైడ్లైన్స్ ఇవ్వాలి, యాజ్ వెల్ ఈ పేరెంట్స్ అండ్ అకాడమిక్స్కి ఏ విధంగా గైడ్లైన్స్ ఇవ్వాలి చెప్పండి మేడం. మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఇదంతా టీనేజ్ అడాలసెంట్ గ్రూప్ అంటాం మేము. ఓకే, 8th, 9th, 10th అనేది వెరీ క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్. ఆ ఏజ్లో నిజంగా కూడా స్టడీ ప్రెషర్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు ఆల్రెడీ గోల్ ఫిక్స్ చేస్తారు పేరెంట్స్, కానీ కొంతమంది పిల్లలు సెట్ చేసుకుంటారు. అంటే ఫ్యూచర్ ఇంజనీర్ లేకపోతే డాక్టరు ఇలాంటివి ఉంటాయి. కానీ వీళ్ళకి అంతగా అవగాహన ఉండదు. అంటే ఆ డాక్టర్ లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకి, ఇంజనీరింగ్ లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లైఫ్ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళకి అవగాహన లేదు. కానీ సంథింగ్ ఏదో సోషల్ ఎన్విరాన్మెంట్లో చూస్తారు. ఓకే, ఫలానా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చక్కగా ఒక 2 బిల్డింగ్లు కొన్నాడు, మంచి కారు కొన్నాడు, ఈ వీకెండ్ బయటికి వెళ్తున్నారు, ఇలాంటిది ఏదో రోల్ మోడల్గా చూపిస్తారు. ఒక డాక్టర్ లైఫ్ ఎలా ఉంది, సంథింగ్ మోటివేషన్లో వాళ్ళకి చెప్తారు. కానీ రియల్ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా చదువు విషయంలో. కొంతమందికి ఏమవుతుంది, డిస్లెక్సియా, డిస్కాల్కియా అంటారు. అంటే మ్యాథమెటిక్స్ అంటే భయం, కొంతమందికి సోషల్ అంటే భయము, కొంతమందికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే భయము. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే భయం ఉంటుంది. నాకు ఇది రాదు, నేను ఇది పర్ఫామ్ చేయలేను, ఈ సబ్జెక్టు ఫెయిల్ అవుతానేమో, ఇలాంటి భయాలు ఉంటాయి వాళ్ళకి. ఈ భయాలను మనం కన్సిడర్ చేయకుండా ఓన్లీ నీకు మార్కులు తెచ్చుకున్నావా, నువ్వు ఖచ్చితంగా మార్కులు తెచ్చుకోవాలి, నువ్వు ఫ్యూచర్ డాక్టర్ అయిపోవాలి, నువ్వు డాక్టర్ అవ్వాలంటే ఈరోజు నువ్వు చదువుతున్న స్టడీస్ దేనికి కూడా మ్యాచ్ అవ్వట్లేదు, అసలు నీకు అలాంటి ఉద్దేశమే లేదు అని అంటాం. కానీ యాక్చువల్గా దే ఆర్ డీలింగ్ విత్ సంథింగ్. అంటే ఏంటి, కొంతమందికి మ్యాథమెటిక్స్ అంటే డిస్కాల్కి ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ఆప్షన్స్ ఇచ్చింది. పేరెంట్స్కి అవగాహన ఉండాలి. ఏ పిల్లలైతే మ్యాథమెటిక్స్ అంటే డిస్కాల్కియా ఉండి, అంటే ఒక సైకాలజిస్ట్ తోటి టెస్ట్ చేయించుకుంటే డిస్కాల్కియా ఉందని ప్రూవ్ అయితే 10th క్లాస్లో ఆ సబ్జెక్ట్ రాయకుండా ఉండొచ్చు. ఓకే, అలాంటివి ఇచ్చింది. కానీ పేరెంట్స్కి అవగాహన ఉండాలి. అంటే నిజంగా ఆ ప్రెషర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో చాలా ప్రెషర్ అవుతుందంటే నిజంగా చదవలేకపోతున్నారు అంటే అకాడమిక్స్ కూడా చూస్తాం మేము. అంటే మా దగ్గరికి వచ్చినప్పుడు రిపోర్ట్ కార్డ్స్ కూడా చూస్తాం, ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఓన్లీ 40%, ఓన్లీ 35%తో పాస్ అవుతున్నారా, 70 అబోవ్ ఉన్నారా, 90 అబోవ్ ఉన్నారా, ఈ కేటగిరీస్ కూడా చూసుకుంటాం. వాళ్ళు పర్ఫామ్ చాలా చేయలేకపోతున్నారు, స్టడీస్ బాగా స్ట్రెస్గా ఉన్నాయంటే ఇమీడియట్గా వాళ్ళని స్కిల్ బేస్డ్గా పంపిస్తాం. అంటే ఏదైనా స్కిల్ నేర్చుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలని. సో ఇప్పుడు ఎవరైతే స్టడీస్లో ఉండి బాగా చదవగలరు కానీ ప్రెషర్ తీసుకుంటున్నారో వాళ్ళతో ప్రాబ్లం మనకి. అంటే ఏంటి, అది సబ్జెక్ట్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, అది మేబీ ఆల్రెడీ డీవియేషన్స్ ఉండడము. అంటే కొంతమంది పిల్లలు నా దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో చూసింది ఏంటంటే, నాకు వాలీబాల్ ఆడడం అంటే ఇష్టము, క్రికెట్ అంటే ఆడడం ఇష్టము, కానీ నేను ఇప్పుడు ఎంసెట్ కోసం ప్రిపేర్ అవ్వాలి, సో దట్ నన్ను అంటే 7th, 8th, 9th నుంచే నన్ను ఆల్రెడీ ఆ ట్రైనింగ్కి పంపిస్తున్నారు, నాకు ఇప్పుడు ఆడుకోవడానికి టైం లేదు, కానీ నాకు ఆ గేమ్ మీద ఆడాలి, లేకపోతే నా లైఫ్లో ఒక చెస్ ప్లేయర్ అవ్వాలి ఏదో అని ఇంట్రెస్ట్ ఉంది. నాకు చదువులో మీరు అనుకున్న ఇంజనీరింగ్ డాక్టర్ అవ్వాలని లేదు, ఒక స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలి, నేను క్రికెట్ ఆడాలని ఉంది, ఒక క్రికెట్ ప్లేయర్ అవ్వాలని ఉంది. ఇలాంటి ఆబ్జెక్టివ్స్ పిల్లలు పెట్టుకుంటారు. అంటే పేరెంట్స్ చెప్పేది అది. వీళ్ళకి కూడా ఏంటంటే సరిగ్గా అవగాహన ఉండదు. ఓకే అవుతామంటే అవుతానంటారు, కానీ ఇష్టం ఇది ఉంటుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంటుంది వాళ్ళకి. అంటే నా ఇష్టం వేరు, నేను చేస్తున్న పని వేరు. సో ఆటోమేటిక్గా స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. వన్ ఫైన్ టైం అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ని మేనేజ్ చేయకపోతే, అంటే దే నీడ్ టు టాక్ విత్ టీచర్స్ ఆర్ పేరెంట్స్, లేదంటే ఒక ఎక్స్పర్ట్ తోటి మాట్లాడకపోతే వాళ్ళ లోపల అలాగే ఉంచుకుంటే ఏమవుతుందంటే స్లోగా లోన్లీనెస్ పెరుగుతుంది. అంటే ఎవరితో మాట్లాడరు, నా లైఫ్ నేను అనుకున్నట్టుగా వెళ్ళట్లేదు, లైఫ్ నడుస్తుంది కానీ నేను అనుకున్నట్టుగా వెళ్ళట్లేదు, సో నా లైఫ్లో నేను ఏమీ చేయలేను అని ఒకవేళ కంక్లూజన్ ఇస్తే, అంటే నా లైఫ్ నేను అనుకున్నట్టుగా వెళ్ళదు, నాకు హ్యాపీనెస్ ఉండదు అని ఒక కంక్లూజన్కి వెళ్తే సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. ఏదైనా కంక్లూజన్ అనమాట. ఇంకా నేను లైఫ్లో నేను ఇంకేం చేయను, నా పేరెంట్స్ వినరు నా మాట, నన్ను డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, నేను స్పోర్ట్స్ మెన్ అవ్వాలని నాకు ఉంది, నేను చెప్తే వాళ్ళు వినరు, అర్థం చేసుకోరు అని వీళ్ళే అనుకుంటారు. యాక్చువల్గా చెప్తే ఎవరైనా వింటారు, కానీ వీళ్ళకి సొల్యూషన్స్ కనపడవు. నేను చెప్తే వాళ్ళు వినరు,
నాకు ప్రెషర్ అయిపోతుంది, నా ఇష్టాన్ని నేను చెప్పలేకపోతున్నాను అని అలా చిన్న చిన్న వాటికి కూడా సూసైడ్ అటెంప్ట్స్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, కానీ ఈ ప్రెషర్లో ఒక్కొక్కసారి డిప్రెషన్స్ కూడా ఉంటాయి. చాలామంది గుర్తించాల్సింది ఏంటంటే టీనేజ్లో కూడా డిప్రెషన్స్ ఉంటాయి. అందరు పెళ్ళై కొంచెం బాధ్యతలు ఉండి ఉద్యోగాలు లేక ఇలాగ డిప్రెషన్స్ అంటున్నారు, కానీ టీనేజ్ ఏజ్లో హయ్యెస్ట్ లెవెల్లో టీనేజ్ డిప్రెషన్స్ ఉంటాయి. టీనేజ్ డిప్రెషన్స్ని హ్యాండిల్ చేయలేకపోతే సూసైడ్ అటెంప్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం వినే పిల్లల్లో సూసైడ్ అటెంప్ట్స్ అన్నీ కూడా అవే. ప్రజెంట్ ట్రెండ్లో ప్రతి పేరెంట్స్ పిల్లలకి హై రేంజ్లో హై మార్క్స్ చూడాలనుకుంటారు. మరి అలాంటి స్ట్రెస్కి గురవుతున్న పిల్లలందరికీ పేరెంట్స్ ఏ విధంగా వాళ్ళకి నచ్చజెప్పాలి, ఏ ఫ్రెండ్లీ మూమెంట్ ఇవ్వాలి, ఎలాంటి అట్మాస్ఫియర్ ఇవ్వాలో మేడం ఇక్కడ క్లారిటీ ఇచ్చారు. మరి ఇలాంటి ఇంకా ఎన్నో ఇన్ఫర్మేషన్స్ కోసం చూస్తుండండి అనంత టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.